ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో మనము గైకుందామండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుని గ్రంథము జ్ఞాపకం చేసుకునేటువంటి విషయాన్ని మనకి దేవుని గ్రంథం బోధిస్తూ ఉంది. జ్ఞాపకము చేసుకున్నాం అంటే ఎప్పుడు మన జ్ఞాపకాలలో మనము కలిగి మన బ్రతుకాలం అంతా కూడా జీవించాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఎక్కువ శాతం ప్రతి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాము. కొన్ని విషయాలు ఎప్పటికీ మన జీవితంలో జ్ఞాపకంగా ఉండేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రాముఖ్యంగా మన జీవితంలో ఎల్లప్పుడూ జ్ఞాపకముగా ఉండవలసినటువంటివి ఏమిటి అన్నట్లయితే మనము దేవునిని ఎప్పటికీ కూడా జ్ఞాపకము చేసుకునేవారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఎప్పటికీ మన మనసులలో మన హృదయాంతరంగాలలో దేవుని గూర్చినటువంటి జ్ఞాపకము మనకి ఎల్లప్పుడూ ఉండవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే దేవుడు ఇశ్రాయేలులకు పదే పదే దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ఆ జ్ఞాపకము కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతిని మనం గ్రహించవచ్చు. ఒకసారి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఈ రీతిగా చెప్పబడి చూద్దాం. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఎలాగనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే అనేటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం కోరుచున్నాడు అన్నట్లయితే జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా మన మనస్సులలో ఆయనను జ్ఞాపకముగా ఉంచుకోవాలి. సర్వసాధారణంగా మనము కొందరు వ్యక్తులను ఎప్పటికీ మనస్సులలో జ్ఞాపకం ఉంచుకుంటాం. తల్లిదండ్రులను జ్ఞాపకం ఉంచుకుంటాం, అలాగే తోబుట్టువులను జ్ఞాపకం ఉంచుకుంటాం. అలాగే మనము చూసినట్లయితే మనకు కలిగిన పిల్లలను జ్ఞాపకం ఉంచుకుంటాము. ఇంకా మనము ఆయా వ్యక్తులు ముఖ్యమైనటువంటి వారు, ఉపాధ్యాయులు, లేకపోతే మనం ఎక్కువగా ఇష్టపడేటువంటి వాళ్ళు ఎప్పటికీ మన మనస్సులలో ఎప్పుడు కూడా వారి జ్ఞాపకాలు వెంటనే వారి పేరు తలిస్తే వాళ్ళని భావిస్తే చాలు, వాళ్ళ రూపాలు, వాళ్ళ వారు చేసినటువంటి ప్రతిదీ జ్ఞాపం తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే అత్యంత ముఖ్యముగా మనం ఈ జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండిపోవలసిన వారు ఎవరంటే ముఖ్యముగా దేవుడు. కాబట్టి దేవునిని మనము తెలుసుకోవాలని, ఎరిగిన వారిగా ఉండాలని, ఆయన ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకుంటూ జీవించాలనేటువంటిది దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థమైన నామము ద్వారా మనం ఎప్పటికీ ఆయనను జ్ఞాపకం కలిగి జీవించాలనేటువంటి దేవుడు కోరుతున్నాడు. అనుదినము ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది వ్యక్తులను అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, కానీ కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను ప్రతిరోజు జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి అలాగున అత్యంతముగా ప్రతిదినము అనుదినము మనము జ్ఞాపకం ఉండవలసింది ఎవరు అన్నట్లయితే దేవుడు. కాబట్టి అంతగా మనం ఆయన ప్రేమించాలి, అంతగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు మనము ఎప్పుడు కూడా ఆయనతో మనం గడపవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అన్నట్లయితే ఆయన మనలను ఎక్కువగా మనం ప్రేమించేవారిగా ఉండాలి అని, మనము ఆయనను జ్ఞాపకము చేసుకునేటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే అధికముగా మనము ఈ లోకంలో ఏదైతే ఎక్కువ ప్రేమిస్తున్నామో అంతకంటే ఎక్కువగా మనము ఏం చేయాలి అన్నట్లయితే దేవునిని ప్రేమించేటువంటి వారిగా ఉండాలని చెప్తున్నాడు. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనేటువంటి విషయాన్ని
ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేసినటువంటి విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి 37వ వచనంలో 10వ అధ్యాయంలో, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఎక్కువగా మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలంటే పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో దేవునిని మనము ప్రేమించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అంచేత దేవుని మనం ఎక్కువగా ప్రేమించాలి. మన మనస్సులలో ఆయన జ్ఞాపకాలు మనం ఎప్పటికీ ఉండాలి. ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఆయన గుణములను, ఆయన స్వభావాన్ని మనకు జ్ఞాపకాలు ఉండాలి. ఆయన స్వభావం మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి. అలా జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నట్లయితే దేవుని గురించి ఎప్పుడు మనం పరిశీలన చేస్తూ ఉండాలి. దేవుని గురించి పరిశీలన చేస్తూ ఉండాలి. అందుకని దేవుని గురించి పరిశీలన చేయటంలో మనం ఎక్కువగా మన సమయాన్ని హెచ్చించాలి. కాబట్టి అందుకనే అనుదినము మనం ప్రార్థన ద్వారా, వాక్యం ధ్యానించడం ద్వారా మనం ఎప్పుడు కూడా ఆయన్ను జ్ఞాపకము చేసుకునేవారిగా ఉండగలగాలి. కాబట్టి అలా మన జీవితంలో ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అంచేత దేవుడు ఎలాగ మన మనస్సులలో, మన హృదయాలలో ఆయన జ్ఞాపకాలు ఉండగలుగుతాయంటే ఆయన వాక్యమును ఎక్కువగా ధ్యానం చేయడం ద్వారా, ఆయన చేసినటువంటి చేతు పనులను పరిశీలన చేయటం ద్వారా దేవుడు మనకి ఎక్కువగా ఆయన మనకు జ్ఞాపకాలలో ఉండడం, ఎప్పటికీ జ్ఞాపకముగా ఆయన ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మన మనస్సు, మన హృదయము ఎప్పుడు కూడా ఆయన మీద కేంద్రీకరించాలి. ఎప్పుడు ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనుదినము ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు అంత సులభముగా అర్థమయ్యే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు దేవుడు. అంచేత అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన దేవుని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఆయన గురించి మనము ధ్యానిస్తూ ఉండాలి. ఆయన గురించి ఎక్కువగా మనము ధ్యానించేటువంటి వారిగా ఉండగలగాలి. కాబట్టి అలా ధ్యానించడం ద్వారా దేవుని ఎప్పటికీ కూడా జ్ఞాపకంగా ఉండగలుగుతారు. అంచేత విశ్వాసముతో, భక్తితో ఆయనను ప్రేమిస్తూ మనం ఎక్కువగా మనం ఏం చేయాలన్నట్లయితే ఆయనను మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉంటారు. అందుకని దేవుణ్ణి మనం ఎప్పుడు గ్రహించాలంటే హృదయశుద్ధి అవసరం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అనే మాట చూస్తున్నాం. అంటే శుద్ధ హృదయముతో మనం ఎప్పుడు కూడా దేవుని వెతికేవారిగా ఉండాలి. అనుదినము మనము దేవుని వెతికేవారిగా ఉండాలి. ఎప్పుడు దేవుని వెతుకుచు, దేవుని అర్థం చేసుకొనుచు మనం ఎప్పుడు కూడా దేవుని యందు సరైన నమ్మకంతో మనము జీవించవలసినటువంటి వారు. అలాగే మన మనస్సులలో దేవునిని జ్ఞాపకము చేసుకునే వారిగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూడగలిగినట్లయితే దేవుని కార్యాలను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో ఆయన కార్యములు చేయించు ఉన్నాడు. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి అని చెప్తా ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎన్నో కార్యాలు మన జీవితంలో, ఎన్నో మేలు దేవుడు చేసేటువంటి వాడు. కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యము ఆశ్చర్యకరమైనటువంటిది. దేవుని గురించి పరిశీలిస్తే ఆయన తడువులాడి మనం ఎప్పుడు కూడా ఆయన వెతికేవారిగా ఉంటే మనం ఎప్పుడు కూడా ఆయన కార్యాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అందుకని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేవారిగా మనం ఉండగలగాలి. అలాగే 105వ కీర్తనలో 5వ వచనం మనం చూడగలిగినప్పుడు, 105వ కీర్తనలో 5వ వచనం మనం చూస్తే ఏమన్నాడు అన్నట్లయితే,
ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని. ఏం చేయించున్నాడు? నీ జీవితంలో ఏం చేయలేదా దేవుడు? నీ జీవితంలో, మన అందరి జీవితంలో దేవుడు ఏం చేయలేదా? కాబట్టి దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతి క్షణము కూడా ఆలోచన చేస్తే, ప్రతి దినము కూడా మనం ఆలోచన చేస్తే, మనకు వచ్చిన కష్టకాలములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆదుకున్నాడో, ఎలా ఆదరించాడో, ఎలా బలపరిచాడో, నీకు నాకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో అనేటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సృష్టిలో ఆయన చేసే ప్రతిదీ ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అలాగే దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అంతేకాకుండా మనందరి జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. అవన్నీ మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని దేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. అందుకని దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉండగలగాలి. అంచేత ప్రియమైన వారులారా, దేవుని కార్యాలను ఆలోచన చేస్తే ఆశ్చర్యకరంగానే ఉంటుంది. నిజంగానే ఎవరూ ఊహించలేనిటువంటి, ఎవరూ చేయలేనటువంటి దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయగలిగినటువంటి. మనం ఎంతో దీనాతి స్థితిలో, ఎంతో ఇబ్బందులో, ఎంతో కష్టంలో, ఎంతో దుఃఖములో, నా పరిస్థితి ఏంట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడంటే అద్భుతముగాను ఆశ్చర్యకరముగాను తన కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. అంచేత మనం ఎప్పుడూ కూడా దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు నువ్వు ఎలా విధంగా ఉన్నావంటే దేవుడిచ్చిన ఆయుష్. ఈరోజు నీ విధంగా ఉన్నావు అంటే దేవుడు చేసినటువంటి మేలులు. ఏ మేలులు జరిగాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, నువ్వు తినే ఆహారము, నువ్వు త్రాగే నీరు, నువ్వు కలిగి ఉన్నటువంటి వాతావరణము, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యము, నీ చుట్టూ ఉన్న ప్రకృతి, ప్రతిదీ మనం చూడగలిగినప్పుడు ఆయన ఎంతో చక్కగా దేవుడు మన పట్ల తన కార్యాలను ఆయన మనల్ని పట్టించుకుని ఆశ్చర్యకరముగా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు, నీ శరీరంలో ఉన్న నీ అవయవాలు చూడండి, లోపలుండే నీ అవయవాలు చూడండి, నీలో ఉండే గుండె ఎలా పనిచేస్తుందో చూడండి, నీలో ఉండేటువంటి ఆ యొక్క కాలేయము, అలాగే లెన్స్, ఏమంటే ఊపిరితిత్తులు, అలాగే మనం చూసినటువంటి జీర్ణాశయం, అలాగే నరాల వ్యవస్థ, వీటన్నిటినీ పరిశీలన చేస్తే దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే, దేవుడు మనల్ని సృష్టించి వాటి చర్యను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నీకు తెలియకుండానే లోపల జరిగే దేవుని పని. ఆశ్చర్యకరముగా దేవుడు కలుగు చేసినటువంటి నీ శరీర నిర్మాణం, అది ఎంత గొప్పగా దేవుడు చేసి అది ఎంతలాగా దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అనేటువంటిది ఆశ్చర్యకరముగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు దేవుడు ప్రతి దినము దేవుడు మనకి చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపం చేసుకొనుచు ఆయన పనులను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని జ్ఞాపకం చేసుకున్నట్లో మరి ముఖ్యముగా మన జీవితంలో ముఖ్యంగా ఏంటి అన్నట్లయితే దేవుని ఆజ్ఞలను, మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉన్నాం. అందుకే దేవుడు దీవరాత్రులు ఏం చేయమంటున్నాడంటే వాక్యాన్ని ధ్యానించమని చెప్తా ఉన్నాడు. 119వ కీర్తన 52వ వచనం మనం చూడగలిగినట్లయితే 119వ కీర్తన 52వ వచనాన్ని మనం చూసినప్పుడు కీర్తనకారుడు
దేవుని స్తుతిస్తూ ఏం చెప్తున్నాడంటే యెహోవా పూర్వకాలము నుండి ఉండిన ఈ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని అని చెప్తా ఉన్నాడు. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నుండి తిని. దేవుని మాటలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు మనకి జ్ఞాపకంగా ఉండాలి. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలని కోరుకుంటామంటే మెమరీ వర్స్, అంటే జ్ఞాపకమంగా ఉండేటువంటి రీతిలో వాళ్ళకి జ్ఞాపక వచనాలని మనం నేర్పించాలి. అంటే ప్రతిరోజు వాళ్ళకి ఏం చేయాలి, కంఠస్థ వాక్యాలను కంఠతం చేస్తూ ఏం చేయాలంటే జ్ఞాపకం చేయాలి. ఏదైనా సరే మన జీవితంలో నేర్చుకునేటప్పుడు ఎక్కువగా పదే పదే ఏదైతే మనకి చూస్తూ ఉంటామో మాట్లాడుతూ ఉంటామో అది ఎప్పటికీ మనకి జ్ఞాపకం ఉండిపోద్ది. పదే పదే ఏదైతే మాట్లాడుతామో పదే పదే మనం ఏదైతే చూస్తూ ఉంటామో ప్రతిరోజు ఏ పని అయితే క్రమంగా చేస్తూ ఉంటామో అది మనకి ఎప్పుడూ జ్ఞాపకం ఉండిపోద్ది. చూడండి, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే స్లేట్ ఇచ్చి దిద్దిచ్చారు. దిద్ది ఉండడం ద్వారా బ్రెయిన్కి ఏమైపోయింది, జ్ఞాపకంగా ఉండిపోయింది కదా. తర్వాత చిన్నప్పుడు ఏం చేశారు, అక్షరాలని పదే పదే ఉచ్చరింపజేశారు. అలా చేయడం ద్వారా మనకి ఏముండిపోయింది, అది గుర్తుండిపోయింది. ఈరోజు మనం ఏ పదజాలమైనా సరే రాస్తున్నప్పుడు చూడండి, గుణించుకోం మనం. ఇది అవునా కాదు చూడడం. ఏమన్నా పెన్ ఏం చేస్తుంటుంది, వైట్ పేపర్ మీద అది ఆ మాట పదజాలం వచ్చేటప్పటికి పలానా అక్షరం అని వెంటనే టక్ 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 అని వెళ్ళిపోతూ ఉంటాం. చిన్నప్పుడైతే అవి జ్ఞాపకం పెట్టుకోవడం మనకు కష్టమే. కానీ అది జ్ఞాపకం పెట్టుకోవడానికి ఏం చేస్తామంటే మనము దిద్దుతూ అలవాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది అన్నట్లయితే ఆ అక్షరాలని ఉచ్చారణ చేయటం ద్వారా పదే పదే ఉచ్చారణ పలకడం ద్వారా అది మనకి ఏమైపోయిందంటే మైండ్కి అలవాటు అయిపోయింది. ప్రతిరోజు చదువుతూ ఉంటాం, రాస్తూ ఉండడం చేత అవి మనకు ఉండిపోయింది. అదే కొంతమంది చదవరు, కొంతమంది ఏం చేయాలంటే రాయరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడో మర్చిపోయారు, వాళ్ళకి ఎప్పుడో వానాకాలపు చదువండి నాకు గుర్తుండదండి అంటారు. ఎందుకని వాళ్ళు అలవాటును ఏం చేసుకున్నారు, ఎప్పుడు మర్చిపోయారు, అప్పటితోనే వదిలేస్తారు, చదవడం మానేశారు, రాయడం మానేశారు. అందుకని ఇప్పుడు మళ్ళీ గుణించుకోవాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఇప్పుడు మనం చూడండి, చిన్నప్పుడు అక్షరాలు చక్కగా రాసిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మనం ఆ నుంచి అక్ష వరకు రాయండి అన్నారు ఇంకో ఎక్కడో చోట తప్పు రాస్తాం. అలవాటు ఉన్న వాళ్ళు అంటే కొద్దిగా అవి బాగా రిమెంబర్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా రాస్తారు. కానీ ఎక్కడో చోట ఏదోటి ఇది ఇదేనా అవునా కాదా అని అడిగే పరిస్థితులు వస్తాయి. కానీ ఎప్పుడు మనం క్రమముగా చేస్తూ ఉన్నట్లయితే ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటాయి. అందుకే దేవుడు ఏం అన్నాడు అంటే దేవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అన్నాడు. ఎందుకు, నీకు ఎప్పుడు జ్ఞాపకం ఉండిపోవాలి. దేవుని వాక్యం ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి. అందుకని ప్రతిరోజు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. సరైన రీతిలో దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు సాతాను. మనలో ఫలించినట్లుగా చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని వాక్యం మనకు దేవుని తగినట్లుగా ఫలించుకున్నట్లుగా వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంచేత దేవుని వాక్యమునకు తగినటువంటి యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని ఎప్పుడూ వినాలట. మనసు పెట్టాలి. ఏదైనా ఒక విషయం జ్ఞాపకంగా ఉండాలంటే మనసు పెట్టాలి. మనసు పెట్టకపోతే అది ఎప్పటికీ గుర్తురాదు. అలాగే దేవుని వాక్యం నీకు నాకు ఎప్పటికీ అర్థమైపోయేటటువంటి రీతిలో ఉండాలి అన్నట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మన మనసులలో జ్ఞాపకం ఉండిపోతుంది. అలా జ్ఞాపకం ఉండటం ద్వారా దేవుని జ్ఞానం వస్తుంది, దేవుని తెలివి వస్తుంది, వివేకం కలిగిన వారిగా ఉంటాం. ప్రతిదీ దేవునికి ఇష్టానుసారంగా చేయటట్లుగా, దేవుని చిత్తానుసారంగా చేయటట్లుగా మనం పూనుకుంటాం. అంచేతనే మనం మనసు పెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలా ధ్యానించడం ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏంటి అన్నట్లయితే వాక్యము నిన్ను ఓదారుస్తుంది, ఆదరిస్తుంది. దేవుని వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. నీ దుఃఖంలో, నీ బాధల్లో, నీ అవసరతలో నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, జీవిత సమస్యలతో నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుంది అన్నట్లయితే ధైర్యపరిచి ఓదారుస్తుంది, ఆదరిస్తుంది. అంతేకాదు
నువ్వు దేవుని కుమారుడు అని, దేవునికి తగినట్లుగా నువ్వు జీవించాలి అని చెప్పి దేవుని వాక్యం పదే పదే నీ జీవితాన్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించబడేటట్లుగా దేవుని వాక్యం నిన్ను నడిపించేటువంటిది ఉంది. ఎందుకు అన్నట్లయితే దేవుని వాక్యము మనకి ఎలా ఉంది అన్నట్లయితే, ఇదిగో నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఈ చీకటి గల ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మన జీవితాలు వెలుగు సంబంధంగా చేసుకోవాలి అన్నట్లయితే జీవవాక్యమును చేత పట్టుకుని మనం జ్యోతుల వలె ప్రకాశించే వారిగా ఉండవలసిన వారు. అంచేత మన జీవితానికి దిక్సూచి దేవుని వాక్యం. అందుకే ప్రతిదినం మన జీవితాల్లో మనం ఏం చేయాలన్నట్లయితే అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారిగా మన జీవితాల్లో ఉండవలసిన వారమే ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, తదుపరి మరొక మాట మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు, 3వ అధ్యాయం, నీవెలాగో ఉపదేశము పొందితువో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకు వచ్చునో నీకు తెలియదు అని చెప్తున్నాడు. ఎందుకు దేవుని వాక్యము మనం ధ్యానించాలి అన్నట్లయితే, ఎందుకు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకముగా ఉంచుకోవాలి అన్నట్లయితే, నువ్వు ఎలాగో ఉపదేశం పొందుతావో, నువ్వు ఎలాగో ఉపదేశం పొందుతావు, ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనాలి అని చెప్తున్నాడు. సంఘముగా మనం ఏం చేయాలి అన్నట్లయితే దేవుని వాక్యాన్ని ఉపదేశించబడాలి. దేవుని వాక్యం ఉపదేశింపబడటం ద్వారా దేవుని సంగతులు, దేవుడు మన జీవితాలతో ఏమైతే మాట్లాడదలిచాడో, ఎలాగైతే దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడో, అలాగే మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము దేవుని సన్నిధిలో దేవుని వాక్యోపదేశాన్ని మనం పొందాలి. దేవుని వాక్యోపదేశం పొందడం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే వాక్యము ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మనల్ని మేల్కొల్పుతూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అంచేత మన జీవితాలు ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. అంచేత వాక్యమును మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. చాలా వరకు ఇక్కడ ఈరోజు మనం విన్న వాక్యం ఇంతవరకు విని ఇక్కడ వరకు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ అలా కాదు, మనం ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకున్న ద్వారా దేవుని వాక్యాన్ని మన మనస్సులో కలిగి హృదయం అనే పలకి మీద వాటిని రాసుకొని మనం ఎప్పుడూ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం దేవుని తగినట్లుగా మారతాం. నీ జీవితం మారాలంటే, మారు మనసు పొందాలంటే వాక్యము నీ మనస్సులలో, నీ హృదయాంతరంగాల్లో దేవుని వాక్యం ఉండాలి. ఎప్పుడైతే అలా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వింటావో, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావో, అప్పుడు నీ జీవితం ఏం చేయబడుతుంది అన్నట్లయితే మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. దేవునికి తగినట్లుగా నీ మనసు మారడానికి ఉంటుంది. ఎందుకంటే నీవు దేవుని రాజ్యంలో ఉండాలి అన్నట్లయితే, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అన్నట్లయితే, ప్రభు రాక వచ్చినప్పుడు నువ్వు సిద్ధం చేసుకోవాలి అన్నట్లయితే నీ జీవితంలో ఏముండాలి అన్నట్లయితే దేవుని వాక్యము ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. అంచేత నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. దినదినము మనం మారు మనసు పొందుతూ ఉండాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. కాబట్టి మనం మారాలి అంటే దేవుని వాక్యాన్ని అంతలా వినాలి. విన్న వాక్యాన్ని మన మనసులలో ఎప్పటికీ జ్ఞాపకములో ఉండాలి. ఎంత జ్ఞాపకం ఉంటే నువ్వు అంతలా మారుతావు. ఎక్కడ వినేసేసి ఇక్కడే మర్చిపోతే నీ జీవితం ఎప్పుడు సరైన రీతిలో వాక్యం ఫలించదు, నీ బ్రతుకు మార్పు చెందే అవకాశము లేదు. మార్పు చెందకపోతే ప్రభు వచ్చినప్పుడు నిన్ను ఎలాగో ఆయన తీసుకువెళ్తాడు. కాబట్టి అందుచేత ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుచేతే మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించాలి. నీవు ఎంత వాక్యం ధ్యానిస్తే నువ్వు అంతలా ఫలిస్తావు. ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చేటువంటి చెట్టు వలె ఉండడానికి అవకాశం ఉంది. అందుకని అనుదినం దేవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే నీ జీవితము ఫలభరితముగా ఉండడానికి, ఆశీర్వాదకరముగా ఉండడానికి అవకాశం ఉంది. అందుకని మనం ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం.
ప్రియమైన వాళ్ళరా, అలాగే దేవుని జ్ఞాపం చేసుకోవాలని చూసాం. రెండవదిగా మనము దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను, దేవుని కార్యములను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని చూసాం. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలనుకున్నామంటే దేవుని ఆజ్ఞలను, ఆయన మాటలను ఎప్పటికీ మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. అలాగే నాలుగవదిగా చూసినట్లయితే దేవునిని జ్ఞాపకం చేసుకున్నట్లో దేవుడు ఏర్పాటు చేసిన దినం మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన దినం మనకి ఎప్పుడు జ్ఞాపకము ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన దినం, దేవుడు చేసిన దినం ఏంటి? దేవుడు చేసిన దినం, దేవుడు ఏర్పాటు చేసిన దినం ఏమిటి అనేటువంటిది మనం చూస్తే చూడండి, 118వ కీర్తన మనం చూసినప్పుడు 118వ కీర్తనలో 24వ వచనం మనం చూసినప్పుడు 24వ వచనం మనం చూసినప్పుడు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించడం అని చెప్తాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఏది ఏర్పాటు చేసిన దినం? పెళ్లి దినమా? ఏమండి, ప్రదానం చేసినప్పుడా? లేకపోతే ఏదైనా కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నప్పుడా? లేకపోతే ఏదైనా గృహము నిర్మించుకున్న శంకుస్థాపన చేసేటప్పుడా? లేకపోతే గృహ ప్రవేశ సమయంలోనా? ఏది దేవుడు ఏర్పాటు చేసిన దినం? ఏది దేవుడు ఏర్పాటు చేసిన దినం? ఈ వచనం మనం జాగ్రత్తగా పైనుంచి కింద వరకు చదువుతున్నట్లయితే ఏమంటాడు అన్నట్లయితే చూడండి, 22వ వచనంలో అంటున్నాడు, విల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయాయను అన్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎవరు? ఆ నిషేధింపబడిన రాయి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన తునీకరించారు. ఎవరు తునీకరించారు? యూదులు తునీకరించారు. అలాగే రోమీలు ఆయన తునీకరించారు. అన్యులైనటువంటి రోమీలు ఆయన తునీకరించి ఏం చేశారంటే సిలువ వేశారు. ఆయన హింసించారు, ఆయన దూషించాడు, ఆయన అవమానపరిచాడు, సిలువ వేశాడు. సిలువ వేసి ఆయన చనిపోయాడు, సమాధి చేపట్టాడు. కానీ ఆయన 3వ దినాన్ని ఏం చేయబడ్డాడు? మరణం నుండి తిరిగి లేచాడు. 3వ దినాన్ని ఆయన మరణం నుండి తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు. ఆ 3వ దినం ఏ దినం? ఆదివారం. ఏమండి, కాబట్టి తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అయిన అన్నాడు. ఎప్పుడైంది? ఆదివారం అయింది. కాబట్టి ఆదివారం పునరుద్ధాన దినం, ప్రభు మృతులలో నుండి తిరిగి లేచిన దినము, ప్రభు దినము. కాబట్టి ఆదివారము దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఆదివారము దేవుడు ఏర్పాటు చేసిన దినం. మరి ఏం చేయాలి మనం ఆ దినాన్ని? దీని యందు మనము ఉత్సాహించి సంతోషించాలి. ఏం చేయాలంట? మనం ఉత్సాహించాలి, సంతోషించాలి. ప్రియమైన వారలారా, ప్రతి ఆదివారం పండుగ దినం, దేవుణ్ణి ఆరాధించే దినం, దేవునితో సహవాసం చేసే దినం, పరిశుద్ధులైన దేవుని పిల్లలతో మనం అందరము ఆయనతో సహవాసం చేసే దినం. కాబట్టి ఆదివారం వచ్చేటప్పటికి నీ జీవితంలో ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నీ జీవితంలో నీ పుట్టినరోజులకి నువ్వు సంతోషించవచ్చు, ఒకవేళ నీ పెళ్లి రోజులకి నువ్వు సంతోషించవచ్చు. లేకపోయినట్లయితే మనుషులు పెట్టుకున్నటువంటి లోకపు దినాలలో ఏమంటే వాటిని బట్టి సంతోషించు. కానీ అత్యధికముగా నీ జీవితంలో, నా జీవితంలో సంతోషించవలసిన దినం ఏంటంటే, ఉత్సాహించవలసిన దినం ఏంటంటే ప్రభు దినం, ఆదివారం. ప్రతి ఆదివారం ఆరాధించడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి? మనం సిద్ధం చేసుకోవాలి. ఆదివారం వస్తుంది అనేటప్పటికే నువ్వు ఉత్సాహంగా సిద్ధపడాలి. దేవునితో సహవాసం చేయడానికి, దేవుని పిల్లలతో గడపడానికి నువ్వు ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. ఇదిగో ఆదివారం వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఆదివారం వచ్చింది, ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి రీతిలో మనం ఏం చేసుకోవాలి? సిద్ధము జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కొంతమందికి ఆదివారం అనేటువంటి జ్ఞాపకము ఉండడం లేదు, ఆదివారం అనే జ్ఞాపకం ఉండట్లేదు. కాబట్టి మన పనులను బట్టి ఏమండి సమాజంగా కూడుకోవాలనేటువంటిది మర్చిపోయి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. లోకంలో తెలియక కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ దినము విలువ, దేవుని సన్నిధిలో ఉండేటువంటి దినం యొక్క విలువను ఎరుగక చాలామంది దేవుని సహవాసం లేకుండా
దేవుణ్ణి ఎరుగు కొంతమంది ఉంటే దేవుణ్ణి తెలుసుండి కూడా మనం ఏం చేస్తున్నాం? ఆదివారము నిర్లక్ష్యము చేస్తున్నాం. కాబట్టి పాత నిబంధనలో ప్రతి విశ్రాంతి దినాన్ని వల్ల దేవుడు జ్ఞాపకం పెట్టుకోమని దేవుడు ఏం చేయమన్నాడు? ప్రతి ఆదివారం ప్రతి శనివారం విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏం చేయాలి? ఏ పని చేయకుండా తీరుకుండాలి. ఆ రోజు ఏ పని వాళ్ళు చేయకూడదు, ఏ పని కూడా చేయకుండా వారు తీరుకుండాలి. కానీ ఈరోజు మనం పరిశుద్ధ దినముగా మనం దేవునితో గడపడానికి దేవుడు మనకేం చేసినాడు అన్నట్లయితే, ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన దినం ప్రభు దినం. కాబట్టి ఈ ప్రభు దినాన్ని మనం అందరం ఏం చేయాలి అన్నట్లయితే, క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధన చేయవలసిన వారు. దేవుని కొరకు సమయం ఇవ్వాలి. దేవుని కొరకు అలాగే మన జ్ఞాపకాలు మనం ఎప్పుడు ఉండాలి. ఆదివారం అనే జ్ఞాపకం మనకి ఎప్పుడు ఉండాలి. ఆదివారం కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకునే వారికి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మనం ఉండగలగాలి. ప్రియమైనటువంటి వారులారా, తదుపరిది 5వ విషయం మనం చూడగలిగినట్లయితే, ఇంకా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని చూస్తే, ఆదివారము ప్రతి ఆదివారము రొట్టె విరవాలి అనే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారము ఏం చేయాలి? మనం రొట్టె విరవాలి. రొట్టె విరుచుట ద్వారా ప్రభు మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనకి ఆజ్ఞాపించాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అన్నట్లయితే, 23వ వచనం మనం చూసినప్పుడు, 11వ అధ్యాయం 23వ వచనం చూస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ఎవరి వల్ల? మనుషులు పెట్టింది కాదు ఇది. ఇదిగో ప్రభు చెప్పినట్టు ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని ఆయన ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం. కాబట్టి ఇదిగో రొట్టె ప్రభు శరీరంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలని, అలాగే తీసుకొని ఏం చేయాలంటే, మనము నన్ను జ్ఞాపకం చేసుకుని గట్టికై దీనిని చేయుడని చెప్పాడు. ఎవరు జ్ఞాపకం చేసుకోవడానికి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె ద్రాక్షరసమును మనం పుచ్చుకోవాలి. ఎలాగునా? ప్రభు శరీరముగాను ప్రభు యొక్క రక్తముగాను తీసుకొనొచ్చు మనం ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారులారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు మరణము అంటే, ఇదిగో మనందరం పాపిస్తున్నారు. పాపముల చేతను అపరాధముల చేతను మనం అందరం చచ్చిపోయిన వాళ్ళు. దేవుని ఎదుట నిలబడడానికి ఏ విధమైన అర్హత లేనటువంటి వాళ్ళు. అలాంటి పాపిష్టి జీవితంతో నశించిపోతున్న మన జీవితాలని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో మనవలే ఆయన రక్త మాంసాలు ధరింపజేసుకుని వచ్చారు. ఆయన రక్తము మాంసము కలిగిన శరీరాన్ని ధరింపజేసుకుని ఈ మానవ దేహాన్ని ఆయన ఇదిగో ఆయన ధరింపజేసి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ఈ లోకంలో దేవుని కొరకు మన కొరకు సేవ చేశాడు. కాబట్టి ఆయన ఏం చేశాడయ్యా అన్నట్లయితే, ఇదిగో ఈ లోకంలో పాపము అంటని వాడిగా జీవించాడు. ఎన్నో శోధనలను, ఎన్నో శ్రమలను, ఎన్నో నిందలను, ఎన్నో అవమానాలను ఆయన ఎదుర్కొని ఈ లోకంలో ఏది ఆశించకుండా నీ కొరకే ఆయన బ్రతికి, నీ కొరకే ఆయన బ్రతికి నీవు కలిగి ఉన్న పాప దాస్యములో నుంచి విడుదల చేయాలని, మరణించిన నిన్ను బ్రతికించాలని, నిన్ను పరిశుద్ధుడిగా, నిర్దోషుడిగా, నిష్కల్మషుడుగా, నీతిమంతుడుగా దేవుడు నిన్ను నిలబెట్టుట కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చి నీ కొరకు, నా కొరకు కలవరిగిరిలో ఆ సిలువలో మనందరి కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన ఏ పాపము లేని వాడై మన పాపాలను భరించిన వాడై యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణము నుండి తిరిగి లేపబడి ఇదిగో ఆయన ఏం చేశాడు అన్నట్లయితే, ఇదిగో మనందరము కూడా దేవుని పిల్లలుగా జీవించగలిగే భాగ్యం యేసుక్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదాలకు పాత్రలు అవ్వడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. మరి ఎంత మేలు చేసిన ఆయనను మనం జ్ఞాపం చేసుకోవాలి కదండి. ఆయన మరణాన్ని జ్ఞాపం చేసుకోవాలి కదా.
ఏమండి, ఎలాంటి శరీరమును మన కొరకు అర్పించాడో, ఎలాంటి రక్తాన్ని మనకు అర్పించాడో, అలాగా ఆయన మన కొరకు చేసినటువంటి దాని ద్వారా మనకి ఎలాంటి విమోచన, రక్షణ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహింపజేశాడో మనం జ్ఞాపం చేసుకోవాలి కదండి. అవునా? మన జ్ఞాపకాలలో ప్రభు మరణం ఉన్న, అందుకని ప్రతి ఆదివారము రొట్టె విరిచుచ్చు మనం ఏం చేయాలి అన్నట్లయితే ప్రభు మరణాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన రక్తాన్ని పుచ్చుకొనిచ్చు, ఇదిగో ద్రాక్షరసము ఆ రక్తముగా ఆయన జ్ఞాపం చేసుకొనిచ్చు మనం ఏం చేయాలంటే ఆ ప్రభు మరణాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆ ప్రభు మరణాన్ని మనం ప్రచురపరచాలి. అలా మనల్ని మనం స్వపరిచి చేసుకోవాలని, ప్రతి ఆదివారము మనం ఇలా రొట్టె విరవాలని ప్రభు మనకేం చేశాడు? ఆయన ఆజ్ఞాపించాడు. ఎవరు ఆజ్ఞాపించారు? ప్రభు ఆజ్ఞాపించాడు. మరి ప్రభు ఆజ్ఞాపించినటువంటి మాట నీకు జ్ఞాపకం ఉంటుందా? ఈరోజు ఆదివారము నేను వెళ్ళి ఇదిగో రొట్టె విరిచి ప్రభు మరణాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఆ జ్ఞాపకం నీకు ఉంటుందా లేదా? ఒకసారి ఆలోచన చేయి. కనుక ప్రియమైన వారులారా, ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుచు ఉన్నాడు. కాబట్టి మనం దేవునిని అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మూడోది మనం చూస్తే ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన దినము ప్రతి ఆదివారం వస్తుంది అనేటువంటి సిద్ధపాటు ఉండాలి. ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయనకు నేను కృతజ్ఞుడినై ఉండాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి, నేను నమ్మకమైన వాడిగా ఉండాలి అనేటువంటి రీతిలో మనం ఏం చేయాలన్నట్లయితే మనం ఎప్పుడు మనం జ్ఞాపకాల్లో ప్రభు దినం ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. ఇదిగో ప్రభుదినాన్న ఆదివారం రొట్టె విరిచి నేను దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము ఉంచుకోవాలి. అది మర్చిపోయేవారిగా ఉండకూడదు. కాబట్టి అయ్యో ఈరోజు ఆదివారం నేను వెళ్ళాలి దేవుని సన్నిధిలో, రొట్టె విరవాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి, ప్రభు మరణాన్ని జ్ఞాపం చేసుకోవాలి, ఆయన మరణాన్ని ప్రచురపరచాలి అనేటువంటి రీతిలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. తదుపరి మరొక విషయాన్ని మనం చూడగలిగినట్లయితే ప్రియమైన వారులారా, ఇంకా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నిర్లక్ష్యముతోనో అశ్రద్ధతోనో మన జీవితంలో, లేకపోతే ఏదో ఒక ఆకర్షణలో, ఈ లోకపు ఆకర్షణలో పడిపోయి మనం ఏం చేస్తూ ఉంటామంటే అప్పుడప్పుడు పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ లోకం మనల్ని పడగొట్టేస్తుంది, దారి తప్పించేస్తుంది. ఇది పాపిష్టి లోకం అండి, ఇది పాపిష్టి లోకం. అంచేత మనల్ని ఏం చేస్తుంది అన్నట్లయితే ఈ లోకంలో ఉన్న నేత్రాస, శరీరాస, జీవపు డంబాలు మనల్ని ఏం చేస్తాయంటే ఆకర్షింపచేసి దేవుని నుండి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు, తప్పిదాలు చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. ఏం చెప్తున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మనం చూడగలిగినప్పుడు ఏమంటున్నాడో చూడండి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని నుండి తీసివేతును అని చెప్తున్నాడు. దాని నుండి తీసివేతున్నాడు. కనుక ప్రియమైన వారులారా, నీవు ఏ స్థితి నుండి పడిపోతావో అన్న. ఏమండి, ఎవరైనా సరే మన ఎడల చూపించే ప్రేమ రోజు రోజుకి పెరగాలనుకుంటాం కానీ అంతే తప్ప అది తరిగిపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు కదా. ప్రేమ అనేటువంటిది ఇంకా పెరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకని ఏమంటామంటే మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు అని బాధపడతాం. మొదట్లో చూపించిన ప్రేమ ఇప్పుడు లేదు నీకు అని ఏం చేస్తామంటే బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎఫెసు సంఘానికి కూడా తెలియజేస్తున్నది ఇదే. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు, నీ కష్టాన్ని నేను ఎరుగుదును అంటున్నాడు, నీ సహనాన్ని నేను ఎరుగుదును. అయితే నేను నీ మీద ఒకటి నేనేం మోపుతున్నాను అన్నట్లయితే మొదట ఉన్న ప్రేమ నీలో లేదు అంటున్నాడు. మరి ఈరోజు మన స్థానిక సంఘంలో కూడా మనలో కూడా దేవుని ఎడల మొదట ఉన్న ప్రేమ మనలో ఉందా? చాలామంది అంటారు మొదట్లోనండి దేవుడు అంటే చాలా భక్తి ఉండేదండి, నేను ఎక్కువగా మోకాలేసి ప్రార్థన చేసేవాడినండి, ఎక్కువగా దేవుని వాక్యం చదివానండి, దేవుని సన్నిధి మొదట వచ్చేసేవాడినండి, చాలా ఆసక్తిగా ఉండేనండి, కానీ ఇప్పుడు అది లేదండి అంటా ఉంది. అంటే మన జీవితంలో మొదట ఉన్నటువంటి స్థితి కోల్పోయామేమో.
ఒకవేళ నీ భర్తో నీ పిల్లలో నిన్ను నిర్లక్ష్యం చేస్తే, ఆ ప్రేమ చూపించకపోతే నువ్వు ఎలా బాధపడతావో, నీ స్నేహితులు నిన్ను మర్చిపోతే నువ్వు ఎలా బాధపడతావో, అలాగే దేవుడు కూడా నువ్వు చూపించే ప్రేమలో కూడా నువ్వు తగ్గిపోతే, వెనుకాడిపోతే దేవుడు కూడా అదే విధంగా బాధపడతాడని జ్ఞాపకం చేసుకో. అందుకని నువ్వు ఏ స్థితిలో ఎందుకు నువ్వు దూరం అయిపోయావు, ఏది నిన్ను దూరం చేసింది? దేవుని నుండి నీకు ఉండేటువంటి ఆసక్తి, ఆ ప్రేమ అనేటువంటిది నిన్ను దూరం చేయడానికి గల కారణం ఏంటి? ఏ కారణం చేత? ఏదో నిన్ను దూరం చేసింది. ఏం దూరం చేసింది? శరీర కార్యాలు మన జీవితంలో ఒకసారి దేవుని దూరం చేస్తుంది. ఇదిగో మనకు ఉండేటువంటి నేత్రాస దేవుని నుండి దూరం చేస్తుంది. ఒక్కొక్కసారి మన అతిశయాలకు వెళ్ళిపోతాం, జీవపడంబాలకు వెళ్ళిపోతాం. ఆ జీవపడంబాలు కూడా మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. దేవుని అట్లా శరీర ప్రేమను కనుపరచలేదు. అందుకని ప్రియమైన వారులారా, దేవుని ప్రేమించడానికి మన జీవితంలో ఇదిగో నేను ఏ స్థితి నుండి పడిపోతున్నావు, ఏ స్థితిని బట్టి నేను దూరం అయిపోతున్నా అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. అందుకని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు. నిజమే, ఎందువల్ల నేను దేవునికి దూరం అయిపోయాను, ఎందువల్ల నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎందువల్ల నేను దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాను, మొదట ఉన్న ఆసక్తి లేదు, ఆ ప్రేమ లేదు, ఎందుకు తగ్గిపోయింది నాలో? అలా తగ్గిపోవడానికి గల కారణం ఏంటో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. ఏ కారణాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోవడం గల కారణం ఏంటో అది నీకు తెలుసు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభు ఎదుట ఒప్పుకో, ప్రభు ఎదుట ఒప్పుకో. అవును నాయన, నేను నిన్ను ప్రేమించకపోవడానికి గల కారణం ఏంటంటే నాలో ఉన్న లోపం ఇది, నాలో ఉన్న అత్యాశ ఇది, నాలో ఉన్న నిర్లక్ష్యం ఇది, నాలో ఉన్న అశ్రద్ధ ఇది. ఆ కారణం చేత నా జీవితంలో నేను ఏం చేయట్లేదంటే నేను సరైన ప్రేమను కనుపరచలేకపోతున్నాను. దేవా నన్ను క్షమించు అని చెప్పి మరలా ఆయన ప్రేమించడానికి ప్రయత్నించే, ఆయన ప్రేమించడానికి ప్రయత్నించే. ఎందులోంచి పడిపోయావు మరలా తిరిగిలేకు, దేవుణ్ణి అడుగు. ఇదిగో తప్పకుండా ఆయన నేనేం చేస్తాడు అన్నట్లయితే నిన్ను నిలబెట్టేవాడు ఆయనే. అంచేత ప్రియమైన వారులారా, మన తప్పిదాలు దేవుని ఎదుట ఏం చేయాలి? ఒప్పుకోవాలి, కానీ కప్పుకోకూడదు. అలా కప్పుకుంటే నీకు ఆశీర్వాదం కాదు, నువ్వు ఒరిజినల్లో. కాబట్టి దేవుడు నీ జీవితాన్ని గుచ్చి అడుగుతున్నప్పుడు పర్వాలేదులే అని నిర్లక్ష్యం చేస్తూ ఒకవేళ నీ జీవితం చేస్తే నువ్వు అంతకంతకు దిగజారిపోతావే తప్ప నువ్వు ఎదిగే అవకాశమో లేదు. అంచేత నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటి అన్నట్లయితే ప్రియమైన వారులారా, మన జీవితంలో దేవుడు ఏదైతే నిన్ను అడుగుతూ ఉన్నాడో దానికి మనం జవాబు చెప్పే స్థితిలో ఉండాలి, దాన్ని ఒప్పుకునే స్థితిలో ఉండాలి, ఒప్పుకుని విడిచిపెట్టే స్థితిలో ఉండాలి, మారు మనసు పొందే స్థితిలో ఉండాలి. అలా మన జీవితాలు మార్చుకుంటే ప్రియమైన వారులారా, దేవుడితో ఆయనతో సహవాసము మనకు ఎలా ఉంటుంది అన్నట్లయితే అన్యోన్యమైన సహవాసము కలిగి దేవుడు మనము కలిసి తద్వారా ఆయన ద్వారా మరింతగా బలపడడానికి, ఆస్వాదించబడడానికి అవకాశం ఉంటుంది అనే సంగతి మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, చివరిగా ఏడవదిగా మనం చూడగలిగినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్తున్నాడు. నిజమే, ఈ లోకంలో మనకు జీవించినప్పుడు నాకు స్వతంత్రత ఉంది అని బ్రతుకుతో ఎక్కువగా నేను ఏదైనా చేయొచ్చు, నేను ఏదైనా మాట్లాడచ్చు అనేటువంటి రీతిలో మనం ఏం చేస్తామంటే ఎవరిని లెక్క చేయకుండా మనం మొండిగా బ్రతికే జీవితం ఉంటుంది. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు అయితే చాలు, తల్లిదండ్రులు లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. చాలా వరకు ఏమనుకుంటారంటే నువ్వు నాకు చెప్పడం ఏంటి అన్నట్లుగా మొండితనంగా ఉండేటువంటి రీతిని మనం చూస్తాం. ఏదైనా చెప్పారే చూడండి, రివర్స్ అయిపోతూ ఉంటారు, మనకు చెప్తూ ఉంటారు పాఠాలు. మనమేమో మంచి కోరు చెప్తూ ఉంటుంటే మనకి రివర్స్ చెప్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సమర్థించుకుంటూ
తిరగబడేటువంటి జీవితాలు కలిగి ఉంటారు పిల్లలు. ఏమండి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఏమని చేస్తుంటారు, నాకు స్వతంత్రత ఉంది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను అని చెప్తూ ఉంటాను. నిజమే, ఏ చేయడానికైనా స్వతంత్రం ఉంది, ఎవరైనా స్వతంత్రులే. కానీ ఆ స్వతంత్రత హద్దులలో ఉండాలి. హద్దు మీరితే దేవుడు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. హద్దు మీరితే దేవుడు ఏమడుగుతాడు అంటే లెక్క అడుగుతాడు. నా చూపులు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టుగా నేను వింటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఆలోచించుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను పనిచేస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్తాను, నేను తిరుగుతాను, నీకేటట, నా ఇష్టం వచ్చిన తింటాను తాగుతాను, నీకేటట అని ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా ఎవరికి వారిగా చెప్పే విధానాన్ని మనం చూస్తాం. నిజమే, ఎవరు స్వతంత్రత వరకు ఉంది. కానీ ఆ స్వతంత్రత ఎలా ఉండాలి? హద్దులలో ఉండాలి. హద్దు మీరితే నీ జీవితాన్ని నువ్వే ఏం చేసుకున్నావు? నాశనం చేసుకున్నావు. అందుకని ప్రియమైనటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రసంగి గ్రంథం ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టంగా ఉండనేమో, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడట? తీర్పులోనికి తెచ్చును. మనం చేసింది మంచి అయినా సరే చెడ్డ అయినా సరే ఎవరికి చెప్పాలి లెక్క? దేవునికి చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. అందుకని తీర్పు ఉందన్నది జ్ఞాపకం ఉండాలి మనకి. దేవుని తీర్పు ఉన్నది. ప్రతిరోజు నువ్వు జీవిస్తున్న జీవితంలో దేవుడు నన్ను లెక్క అడుగుతాడు అనేటువంటి భయం ఉండాలి, ఆ తీర్పు గురించి ఉండాలి. లేదనుకుంటే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకునేవాడు. ఇప్పుడు ఇంట్లో స్టిక్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రతి ఇంట్లో పిల్లల కోసం ఏం చేస్తాం? స్టిక్ పెడతాం. ఎందుకు పెడతారు? కొట్టి చంపేయలేనండి కాదు కదా, కొట్టి చంపేయలేని కాదు, వారిని హద్దులలో పెట్టాలి. అంటే స్టిక్ చూసేటప్పటికి వాడు ఏమైపోవాలి? కంట్రోల్ అయిపోవాలి. అవునా? అలాగే దేవుడు కూడా నరకం ఉందిరా బాబు అంటే నరకంలో నిన్ను పడేయాలని కాదు ఉద్దేశం. అక్కడ నరకం ఉంది, అమ్మో తీర్పు బట్టి జ్ఞాపం చేసుకుని అమ్మో నరకంలో పడితే నా జీవితంలో నాశనం అయిపోద్దని మనం ఏం చేస్తామంటే, నేను నరకంలోకి వెళ్ళకూడదు, పరలోకం వెళ్ళాలని ఆ తీర్పును కూర్చున్నటువంటి జ్ఞాపకం వచ్చినప్పుడు మన జీవితాన్ని ఏం చేసుకుంటాం? హద్దుల్లో పెట్టుకుంటాం. అలా హద్దులలో ఉండేటట్లుగా దేవుడు ఏం చేశాడు అంటే, ఇదిగో నరకం ఉంది, ఇదిగో పరలోకం ఉంది అని దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే, తీర్పు ఉందని హెచ్చరికను దేవుడు ఇస్తూ ఉన్నాడు. అందుకని శిక్ష, నిన్ను నన్ను దేవుడు నాశనం, ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. తీర్పు ఉందిరా బాబు, మారరా బాబు, ఆ తీర్పులోకి రావద్దురా బాబు, నా చేత పోరాని గెంటివే పడే స్థితి తెచ్చుకోకరా నాయనా అని చెప్పి దేవుడు నిన్ను నన్ను ఏం చేసుకుంటున్నాడో? బ్రతిమలాడుకుంటున్నాడు. దేవుడు మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. బ్రతిమలాడుకున్నప్పుడు పర్వాలేదులని నిర్లక్ష్యం చేస్తే ఆ రోజున ఆయన తీర్పు తీర్చే విధానంలో కొదమసింహంలో ఉంటాడు. గొర్రె పిల్లలా వచ్చిన ఆయన ఎలా ఉంటాడు? కొదమసింహంలో ఉంటాడు. కాబట్టి బ్రతుకు బాగు చేసుకునే అవకాశం దేవుడు నీకు నాకు ఇప్పుడు ఇచ్చాడు. ఇది కాదనుకోండి, జీవితం అంటే 70 ఏళ్ళ జీవితమే కాదు, అసలైన జీవితం తర్వాత ఉంది. ఈ 70 ఏళ్ళ జీవితం కాదండి, ఈ 70 ఏళ్ళ జీవితం కొద్దిపాటి జీవితం, అది చిన్న జీవితం, చాలా చిన్న జీవితం ఇది, చాలా చిన్న జీవితం ఇది. కానీ యుగాలు జీవించే గొప్ప జీవితం ఉంది. అది కావాలంటే మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనకి జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం లేకుండా ఒకవేళ మనం జీవిస్తే మన జీవితాన్ని మనమే చేతులారా పాడు చేసుకున్న వాళ్ళము. 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏం చెప్తున్నాడు? 13-14 వచనాలు చూస్తే, ఇదంతయు వినిన తర్వాత ఏమండి, అన్ని పోయి డబ్బు ఉందని, బలం ఉందని, అన్నీ ఉన్నాయని, ఆర్థికంగా ఉందని, అన్ని విధాలుగా రాజరికం అధికారం ఉందని, అన్నీ ఉన్నాయని ఏమనుకున్నాడంటే, నా జీవితం నా ఇష్టం అనుకున్నాడు. ఎవరో? సొలొమోను. నా జీవితం నా ఇష్టం, ఎవరు చెప్పవలసిన అవసరం లేదన్నట్లుగా
దేవుని నుండి కూడా హద్దులు దాటిపోయినటువంటి వాడిగా సొలొమోను ఏ జ్ఞానం అయితే చెప్పాడో ఆ జ్ఞానపు హద్దులు దాటిపోయినటువంటి వాడిగా సొలొమోను చెప్తున్న విధానం ఏంటంటే, అయ్యా నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ అని చెప్తూ ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే, సూర్యుని క్రింద ఉన్న సమస్తం వ్యర్థం 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 వ్యర్థం. ఒకవేళ అర్థమైన దాని కొరకే బతుకుతున్నావేమో జాగ్రత్త. నేనేదో ఏదో అనుకొని నేను కూడా నా బతుకంతా అర్థం చేసుకున్నాను రా బాబు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి అన్నట్లయితే అని చెప్తూ 13వ వచనంలో అన్నాడు, ఇదంతయు తేలిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని చెప్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. ఇదే మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికే తెచ్చును. గూఢమైన ప్రతి అంశాన్ని తెస్తాడట దేవుడు. మనం చిన్నదే అనుకుంటాం, ఇది ఎంతలే అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ప్రతిదీ గూఢమైన అంశం, ఎవరికి తెలియని విషయం, ఒకవేళ నువ్వు జ్ఞాపం తెచ్చుకోకుండా మర్చిపోయిన విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, పలానప్పుడు పలానా విషయంలో నువ్వు ఇలా చేసావని దేవుడు తీర్పులోకి తెస్తాడు. నువ్వు మర్చిపోవచ్చు, ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు, ప్రతి గూఢమైన అంశాన్ని తీసుకొస్తాడట. మనం ఆలోచించే ఆలోచన, మనం మాట్లాడే మాట, మనం తిన్నది మనం చేసినది, ప్రతీది మన నడవడిక, మన పడక, ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తాడు అన్నట్లయితే, ప్రతీది దేవుడు గూఢమైన ప్రతి విషయాన్ని అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోకి తెస్తాడు. అంచేత నువ్వు జీవిస్తున్న జీవితంలో, మనం జీవిస్తున్న ఈ జీవితంలో జ్ఞాపం తెచ్చుకోవాలి. అందుకని మనం ముందు జ్ఞాపం చేసుకోవాల్సింది ఎవరిని? దేవుని. రెండవది ఆయన ఆశ్చర్యకార్యాలు. మూడవది ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను జ్ఞాపం తెచ్చుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని జ్ఞాపం తెచ్చుకోవాలి. ప్రభు దినాన్ని, ఇదిగో నన్ను విమోచించిన వాడు, నేను ఆయన జ్ఞాపం చేసుకోవాలి అని చెప్పేసి మనం ఎప్పుడు ప్రభు దినాన్ని, ప్రభు మరణమును జ్ఞాపం చేసుకునేటట్లుగా మన ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందాలి. కాబట్టి ఇదిగో ఒకవేళ మన జీవితంలో, మన అనుదిన జీవితంలో ఇప్పుడు ఒకవేళ మొదట ఉన్న ప్రేమ లేదేమో, మనం ఎక్కడైనా పడిపోయామేమో, పడిపోతే జ్ఞాపం తెచ్చుకోవాలి, ఎక్కడ పడిపోయాను నేను అని జ్ఞాపం తెచ్చుకొని మనం మారు మనసు పొందవలసిన వారు. కాబట్టి అలాగే మనం తిరిగి దేవుని ఎలాగ ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడో అట్టి ప్రేమను దేవుని ఎట్లా కనుపరచువారుగా ఉన్నాం. ఏడవదిగా చూసినట్లయితే ఏముంది? తీర్పు. ఆ తీర్పుని జ్ఞాపం చేసుకోవాలి. ప్రతిరోజు మనం జ్ఞాపం ఉండాలి. ఇవేవి జ్ఞాపకం లేకపోతే మన జీవితాన్ని చేతులారా ఏం చేసుకునే వాళ్ళతో పాడు చేసుకునే వాళ్ళు. కనుక ప్రియమైన వాళ్ళ అట్టి స్థితి కాకుండా ఇదిగో దేవుడు మనల్ని పిలిచి మన బ్రతుకులో మనం సరైన రీతిలో జ్ఞాపకం కలిగి జీవించేటట్లుగా, మన జీవితాన్ని ధన్యకరముగా చేసుకునేటట్లుగా దేవుడు నీకు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అంచేత మనందరి జీవితంలో అటు రీతిలో మనము సరైన దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడో అలాంటి జ్ఞాపకం కలిగి అనుదినము జాగ్రత్త కలిగి జీవిద్దాం. అలా జ్ఞాపకాల్లో, దేవుని జ్ఞాపకాల్లో ఉండేటట్లుగా మనందరం ముందుకు సాగుతాం. శ్రద్ధ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.